Hello bro, welcome to your new vlog, welcome to your new video, welcome to the channel. Light, yeah. బొక్కలే బాగా యా మామ ఈరోజు వ్లాగ్ మీకు ఒక కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నా ఫ్రెండ్స్తో ఐఎమ్ గోయింగ్ టు నెట్స్ క్రికెట్ ఆడడానికి సంథింగ్. ఇప్పుడు నైట్ 9:30 నుంచి బుక్ చేశారు. సో ఐఎమ్ గోయింగ్ టు ప్లే. మా వాళ్ళతో ఫన్ కానీ, మా వాళ్ళతో ఉండే జాయ్ కానీ, మా వాళ్ళు అందరిని ఇంట్రడక్షన్ చేస్తూ అందరి గురించి మాట్లాడుకుంటూ ఈ వ్లాగ్ చేద్దాం. మంచి ఫన్గా, మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో మా వెళ్దాం. ఇంకా ఇగో ఇప్పుడే ఐఎమ్ డూయింగ్ ఎడిటింగ్. సో ఇది అవ్వలేదు, రమ్మన్నారు. సో గోయింగ్ ఫిక్స్ అయ్యాక వెళ్దామని. సో నవ్వు వెళ్తున్నా. వెళ్ళి మా వాళ్ళతో ఫన్ అలా ఎంజాయ్ చేసి కమ్ టు బ్యాక్ అండ్ మళ్ళీ ఎడిట్ చేద్దాం. అండ్ నేను ఫ్రెష్ అవ్వడం ఏం లేదు, వెళ్ళిపోయి ఇప్పుడు టైం అయితే నైట్ 9:04 అవుతుంది. 11:30 వరకు 12 వరకు ఆడుకుందామన్నారు. సో అప్పుడు దాకా చిల్ అయ్యి బ్రో గైస్ హాయ్ చెప్పు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో హాయ్ చెప్పు బ్రో మా వాళ్ళ ఛానల్కి. హాయ్ చెప్పు బ్రో. గైస్ వి స్టార్టెడ్ ఫ్రమ్ ద ప్లేస్ మై హోమ్. ఆటోలో వెళ్తున్నాం. అన్నయ్య సూక్తిలో రాయలేదు స్క్రీన్ మీద. అక్కడికి వెళ్ళాక మా వాళ్ళందరూ మీట్ అయ్యాక షెట్ టాక్. ఆటోలో మంచి ఇదిలే కంఫర్ట్ లేదు. వెళ్ళాక షెట్ టాక్. అరే ఎందుకు పరిగెడతారా? ఆగంటారా? వీడికి ఆల్రెడీ వీడు మా బ్రాంచ్ కాదు, మా తాలూకు కాదు, మా సెక్షన్ కాదు, కానీ మా బ్యాచ్ లో ఒకడనమాట. అండ్ ఈ గుండెడు మీకు తెలుసు, అవినాష్. ఆ గుండెడు తెలుసు, కార్తిక్. అరే ఆటో ఏంట్రా అలా ఎవడన్నా గుద్దివాడు ఆడు గుద్దేస్తాడేమని అమ్మ ఏమన్నా జర్నీ కూడా బొక్కలా తోలేడు. సో గైస్ ఇప్పుడైతే మేము వచ్చాం ఈ ప్లేస్ బాగుంటారు గైస్. కావాలంటే సాయంత్రం 4 to 5 ఇప్పుడు బ్యాచ్ అంతా ఆగు. ఇప్పుడు బ్యాచ్ అంతా అరే ఉన్నారు అక్కడ ఉన్నారు. సో అక్కడికి వెళ్ళాక వాళ్ళు కలిసాక అక్కడికి వెళ్ళాక రికార్డ్ చేసుకొని మాట్లాడుకుందాం. గాయస్ వీఆర్ ఇన్ ద కోర్ట్. అరే ఐ మీన్ ద వ్లాగ్ బ్రో. ఒకసారి అందరి రండి మాకా వ్లాగ్. అలా కనబడుతుంది. ఇట్లా అరే ఇట్రా. నువ్వు మా టీమేగా. అరే మన టీం ఎవరెవర్రా? నేను, నువ్వు, మై డార్లింగ్ గాయ్స్. ఇంటర్నేషనల్ టీం ఇదొకటి. ఈయన ఒకడు, ఈయన ఇంకొకడు ఎవడో మిస్ అయ్యాడురా ఈడు. అరే నువ్వు నా వ్లాగ్ నువ్వు కూడా రికార్డ్ చేయాలి, ఓకేనా? ఈ సాగర్ మీకు తెలుసు మామా. నవ్వు వీఆర్ ఇన్ ద గేమ్, వీఆర్ ఇన్ ద టీమ్. సో ఇప్పుడు స్టార్ట్ చేసాం, 12కి మ్యాచ్ స్టార్ట్ చేసాం. సో మామ ఇప్పుడు ఇన్ని హాయ్ గాయ్స్. సో యా నేను వ్లాగ్ చేస్తున్నా. సో మా టీమ్స్ డివైడ్ చేస్తాం, అటు ఇటు వేస్తాం. ఇప్పుడు ఏంటంటే వీఆర్ స్టార్టింగ్ మ్యాచ్. బ్రో శేఖర్, వీఆర్ మిస్సింగ్ శేఖర్. ఇండియన్ బ్యాట్స్మెన్ రే, ఇండియానికి సెలెక్ట్ అవ్వాల్సినాడు అవ్వలేదు. బ్రో హాయ్ చెప్పు బ్రో. గాయ్స్ టుడే ఐమ్ ప్లేయింగ్ క్రికెట్. సో మామ ఆడుతున్నాం అనమాట. సో ఇప్పుడు నా స్థానంలో సాగర్ గాడు రికార్డ్ చేస్తాడు కొన్ని క్లిప్స్ వరకు, ఓకేనా? గాయస్ మేము ఎంత త్వరగా అంత త్వరగా వికెట్లు తీసాం. ద సాగర్ వరల్డ్ బెస్ట్ మ్యాన్, హీజ్ ఇన్ ద క్రీజ్. అరే ఒక బాలే కండి, అరే 6 కొట్టరా. ఏరా
నైస్ మ్యాన్, గుడ్ బౌలింగ్. మా టీం కెప్టెన్, అరే లేదా మా టీం కెప్టెన్ ఎన్నో 4 వికెట్లు. మా టీం కెప్టెన్ ఈయన. బాల్ నాదే. గుడ్ ఫీల్డింగ్ బై రోషన్. గుడ్ ఫీల్డింగ్ బై రోషన్ అండ్ లాస్ట్ బాల్ ఆడిన సాగర్. అయ్యా లంగ్ ఇంత గాంజా అని పెట్టాడు అయ్యా. దాదా వచ్చే ఓ ఇదేంట్రా అసలు. డ్రైవ్ కార్తిక్. వా వాట్ ఏ డైవ్ బై కార్తిక్. అసలే పిండికి వెళ్ళాలి. అరే నా కొడుకు గుట్టకు కూడా మంచిది. నితిన్ బై బౌలింగ్. కొట్రా అమ్మ ఇడి. అరే విరాట్ కోహ్లీ పరిగెడుతున్నాడు రీడు అవినాష్ గారు. విరాట్ కోహ్లీ అసలు స్ట్రైక్ రండి అసలు ఆపట్లేదు అటు ఇటు. జగదీష్ గా ఈడు మనుషులు కేసు కొడతాడు. వావ్ ఇటు చూడు చూడయ్యా కింద పడి దొల్లేస్తున్నాడు కార్తీక్. ఇంటికి వెళ్ళాలి రేపు. మీ అమ్మ మళ్ళీ మమ్మల్ని తిట్టింది అనుకో. చెప్పు లేపు పొడుగు కాలు లేపు. యా అవినాష్ ఈజ్ ఆన్ స్ట్రైక్. ఒక నేను చూస్తాను. అరే 4 కొట్టిండు. అరే స్కోర్ రే జగదీష్, స్కోర్ ఎంత? ఇంకెంత కొట్టాలి? 40. స్కోర్ 40 కొట్టారు మీరు. అరే 39 కొట్టాలి. 39. అరే ఇంకెన్నో ఓవర్లు ఉన్నాయిరా. 20 కొట్టాలి. 3 ఓవర్లకి. వైస్ కెప్టెన్ ఆడు. శేఖర్ కూడా వైస్ కెప్టెన్. బో 4. అరే సత్తర్ జగదీష్ గడికి. నైస్ బ్యాటింగ్ బ్రో. ఫైనల్ షాట్. యా ఫైనల్గా ఇట్రా జగదీష్ ఇట్రా. ఫైనల్గా గాయస్ మ్యాచ్ ఓడిపోయాం గాయస్. ఫస్ట్ మ్యాచ్ ఒక ఇన్నింగ్. చెప్పు మన వాళ్ళకి నెక్స్ట్ మ్యాచ్ కొడతాం. మా టీము ఎంత బాగా ఆడారంటే ఈయన గారు 4 ఓవర్లు వేసాడు కానీ బ్యాటింగ్ బేలా ఆడి. ఈయన ఆడాడు పర్లా. ఈయన మెయిన్ సెకండ్ విరాట్ కోహ్లీ ఈయన. ఈయనగా ఈడు మెయిన్ మా టీంకి. విరాట్ కోహ్లీ ఫస్ట్ దిగారు 3 ఓవర్లు. ఓకేరా రే ఈ మ్యాచ్ చూడండి రా. ఈ మ్యాచ్ చూడండి రా. అరే శుభ్రంగా ఆడదాం రండి రా. కమెంటరీ చెయ్యి. అరే అది కింద ఆడిసారు రా. జగదీష్ గారు చేశాడు రా. బో క్యాచ్. అరే జగదీష్ గా అని తీసేయండి రా. అరే నీ వాళ్ళు 2 వికెట్లు బొక్కరా. పాయింట్ ఏంటంటే 3 వికెట్లు బొక్కరా. రే నీ వాళ్ళు 3 వికెట్లు బొక్కరా.
వాడు క్రాస్ అయితే ఆడే అవుట్రా గ్రీజ్ లో ఉన్నారు వాడు గ్రీజ్ ఆడే అవుట్రా ఆడే అవుట్రా యా సో అది మా వెళ్ళాం మధ్యలో రికార్డ్ చేయడానికి కుదరలే. సో ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేసాను బ్రో. బట్ ఇప్పుడు ఇది లైక్ ఒక లైఫ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. లైక్ మా ఫ్రెండ్స్తో ఇలా బయటికి వెళ్ళి నైట్ టైం ఇలా అంటే దూలపనులు చేసినవి, ఇంకా సినిమాకి వెళ్ళినవి, తిరిగినవి, ఇంకా అలాంటివి ఉన్నాయి. కానీ ఇలా లైక్ నైట్ టైం నెట్స్లో వెళ్ళి ఆడింది ఇది ఫస్ట్ టైం అనమాట మేము అందరం. సో ఐ మీన్ చాలామంది రాలేదు, బట్ గ్రూప్ ఆఫ్ కొంతమంది వచ్చారు. అండ్ మొత్తం 4 మ్యాచ్లు ఆడాం. 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు మా ఇద్దరు టీం గెలిచారు. కార్తిక్ గాడు వాళ్ళు నితిన్ గాడు వాళ్ళు గెలిచారు. ఇంకో 2 మ్యాచ్లు ఏమో మేము గెలిచామన్నమాట. లైక్ అంటే మోస్ట్ ఆఫ్ ద క్లిప్స్ రికార్డ్ చేయడానికి కుదరలేదు. జస్ట్ అలా ఫన్నీ పార్ట్ని కానీ అంటే మరీ హెవీగా ఏమి రికార్డ్ చేయలేదు అది నాకు తెలుసు. బట్ ఏంటంటే అలా ఫ్లోలో ఒక ఈ వీడియో తర్వాత చూసుకోవడానికి ఒక మెమరీగా ఉంటుంది. సో కాబట్టి ఏదోటి ఎడిట్ చేసి అయితే పెడదామని ఇది పెట్టాను అనమాట. సో కానీ మామ ఇట్స్ అన్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ మామ. ఎందుకంటే లైక్ ఐఎమ్ నౌ 4th year. ఇప్పుడు నేను ఒక లైక్ బీటెక్ 4th year అయిపోద్ది. నాకు ఈ ఇయర్తో చదువు అయిపోద్ది. అండ్ ఈ మెమరీస్ కానీ ఇవన్నీ ఉండవు. సో ఇంకా ఐ మీన్ ఇప్పుడు యాక్చువల్లీ నాకు ఎడిట్ వర్క్ ఉంది, దగ్గర 5 ప్రాజెక్ట్స్ అవి ఉన్నాయి. అవి వదిలేసి ఐ జస్ట్ గో టు ప్లే విత్ మై ఫ్రెండ్స్ అని. అంటే ఇంక అయిపోయింది. ఇంకా మళ్ళీ ఫ్రెండ్స్తో ఆడడం ఇట్లా ఇవన్నీ ఉండవు. సో ఐ జస్ట్ వాంట్ టు గో అండ్ ఎంజాయ్ అనుకున్నాను. సో ఐ జస్ట్ గో అండ్ ఐ ప్లే. థర్డ్ మ్యాచ్ కొంచెం సీరియస్గా ఆడాము. 3 ఓవర్ల మ్యాచ్ 3 ఓవర్లు బౌలింగ్ చేశాను, సక్సెస్ఫుల్లీ గెలిచాము. సో లైక్ అందరూ మంచి స్కోర్ కొట్టారు. జగదీష్ గాడు, అవినాష్ గాడు, సత్తర్ గాడు ఆడేంటో ఆడింది ఒక మ్యాచ్. కానీ నాకు క్రాంప్స్ వచ్చేస్తున్నాయి, తక్కువ వచ్చేస్తున్నాయని తొక్కలో సోదం తిట్టాడు. బట్ మంచిగా ఆడాడు, నైస్గా ఆడాడు. నెక్స్ట్ ఇంకా సూర్య అని ఒక బ్రో ఈరోజు పరిచయం అయ్యారు. బెస్ట్ లైక్ మంచిగా బౌలింగ్ చేశాడు అండ్ బ్యాటింగ్ కూడా ఆడాడు. నాది ఒక చిన్న కాంట్రిబ్యూషను. సో అట్లా అనమాట. అలా మంచిగా ఆడుకున్నాం. బట్ ఫైనల్గా అయితే బ్రో ఒళ్ళు నలిగిపోయింది బ్రో. ఆ కింద మ్యాట్స్ పైన లేకపోతే ఒళ్ళు అయితే నలిగిపోయింది. బట్ 1 time ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ దట్స్ ఇట్ యా. అండ్ ఇలాగే మంచి వ్లాగ్స్ చేస్తూ మా ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటూ మేబీ మెమరీస్ని క్యాప్చర్ చేయడం కానీ, లేకపోతే నేను బయటికి వెళ్తున్నప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు కానీ చూపించడానికి ఐ ట్రై టు యూజ్ దిస్ ఛానల్ అండ్ యూజ్ దిస్ వీడియోస్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. Until then, bye.